హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రామ్క్రాంతి వ్లాగ్స్. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఈ పాండమిక్ సిచ్యుయేషన్ వల్ల అందరం 8 to 9 months నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైపోయినాయి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ ఎసెన్షియల్స్. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి మనకి ఇయర్ ఫోన్స్ ఆర్ హెడ్ ఫోన్స్. సో నన్ను కూడా చాలామంది అడగడం జరిగిందండి, ఏ ఇయర్ ఫోన్స్ తీసుకోవచ్చు, ఏ హెడ్ ఫోన్స్ తీసుకోవచ్చు అని. సో ఈ వీడియోలో నేను మీకు అన్ని సెగ్మెంట్స్లో అన్ని టైప్స్లో ఉన్న ఇయర్ ఫోన్స్ అండ్ హెడ్ ఫోన్స్ టాప్ 3 కానీ బెస్ట్ కానీ చూపిస్తాను. కంటెంట్లోకి వెళ్ళిపోదామా? మోస్ట్లీ ఈ ఇయర్ ఫోన్స్ ఆర్ హెడ్ ఫోన్స్లో మనకి 4 కేటగిరీస్ ఉన్నాయండి. ఒకటేమో వైర్డ్, ఇంకోటి నెక్ బ్యాండ్, ఒకటేమో హెడ్ ఫోన్స్, లాస్ట్లీ ట్రూలీ వైర్లెస్ అని కొత్తగా వచ్చినాయండి. వాటిని TWS కూడా అంటున్నాము. సో మనము ఈ అవుట్ ఆఫ్ 4 కేటగిరీస్ మనకి ఈచ్ కేటగిరీలోంచి ద బెస్ట్ 3 ఆర్ బెస్ట్ 5 మనం పిక్ చేసుకొని ఇప్పుడు చూద్దాం. సో ఇందులో మనం మొదటిగా ఫస్ట్ కేటగిరీ నుంచి లైక్ వైర్ ఇయర్ ఫోన్స్ గురించి చూద్దామండి. నేను దీని మీద కొంత ఎనాలిసిస్ చేశాను, అదేంటో ఇక్కడ మొత్తం నోట్ డౌన్ చేసుకున్నాను, అవే మీకు నేను చెప్తాను ఇప్పుడు. సో వైర్ ఇయర్ ఫోన్స్ ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయండి. అంటే బేసిక్గా అన్ని బ్లూటూత్ గురించి కానీ మనకి TWS గురించి కానీ బాగా చాలామంది అవి అడగడం జరిగింది. కానీ వైర్డ్ కూడా ప్రిఫర్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. బేసిక్గా ల్యాప్టాప్ యూసేజ్ కానీ చీప్ గురించి కానీ రఫ్గా ఉండడం గురించి కానీ బేసిక్గా వైర్లో మనకి 1000 కన్నా చాలా తక్కువ రేంజ్లోనే మనకి ఈ ఇయర్ ఫోన్స్ దొరకడం జరుగుతుంది. దాంట్లోంచి నేను టాప్ 3 పిక్ చేసుకున్నానండి. ఇవి నా నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో మీకు కూడా ఏమన్నా ఇందులో ఇవి 3 కాకుండా ఇంకా కూడా ఉన్నాయి ఈ మోడల్స్ అంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్, మీ నాలెడ్జ్ ప్రకారం కూడా నాకు కొన్ని మోడల్స్ పంపివ్వండి. సో నేను ఎంచుకున్న టాప్ 3 ఏంటంటే రియల్మీ బడ్స్ 2, బోట్ బాసెట్స్ 152, ఇందులో 172 అనే ఇంకో మోడల్ కూడా ఉందండి. తర్వాత JBL C100SI అండి. ఈ టాప్ 3 వచ్చేసి నేను వైర్డ్లో ఇయర్ ఫోన్స్ లైక్ ఇవి బిలో 600కే మనకి దొరుకుతున్నాయండి ఇప్పుడు అవైలబుల్. అండ్ మీరు కొనుక్కునే ముందు ఒకసారి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ప్రైస్ని కంపారిజన్ చేసుకోండి. దీంట్లో బేసిక్ కామన్ పాయింట్స్ వచ్చేసి మనకి డ్రైవర్స్ అండి. డ్రైవర్ అంటే నథింగ్ బట్ ఇది మనకి ఎలక్ట్రికల్ నుంచి సౌండ్ వేవ్స్ కన్వర్ట్ చేసేదండి. మీకు పైన ఏదైతే మీరు ఇయర్స్లో పెట్టుకుంటారో దానిలో డ్రైవర్ ఉంటుంది. సో ఆ డ్రైవర్ సైజు కొంచెం మనం చూసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆ డ్రైవర్ సైజ్ మరీ 6mm 7mm ఉంటే మీకు సౌండ్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ చేయదు. అదే మినిమం 11.2 9 నుంచి 11.2 మధ్యలో ఎక్కడైనా ఉన్నా కూడా మీకు తీసుకోవచ్చు. నేను అలాంటి కేటగిరీస్ని సెలెక్ట్ చేశాను. అండ్ మోస్ట్ కామన్ థింగ్ వచ్చేసి ఇవన్నిట్లలో మనకి బేస్ ఒకటి బాగుందండి. ఈ బేస్ ఎఫెక్ట్ అనేది ఏంటి అంటే మ్యూజిక్ కోసం, మ్యూజిక్ లవర్స్ ఎవరైనా ఉంటే అండ్ వైర్డ్లో చీప్గా మనకు బేస్ కావాలి అనుకుంటే కనుక ఇవి ప్రిఫర్ చేయొచ్చు ఈ మూడిట్లలోంచి. అండ్ అట్ ద సేమ్ టైం మనకు కాలింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. కాలింగ్ ఆప్షన్స్ ఎందుకు అంటే మీకు ఇందాకే చెప్పాను, ల్యాప్టాప్కి చాలామంది వైర్డ్ ప్రిఫర్ చేస్తారు. అండ్ అది కూడా ల్యాప్టాప్ కాల్లో లేకపోతే ఏదైనా కాన్ఫరెన్స్ కాల్లో ఉండాలి అంటే కనుక వైర్ ఇయర్ ఫోన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుందండి. ఎందుకంటే అవి కొంచెం ఇవి హార్డ్గా ఉంటాయి అండ్ ఈ మధ్య వచ్చే కేబుల్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటున్నాయి. సో ఈ మూడిట్లో నేను అట్లాంటిది అబ్జర్వ్ చేశాను. అండ్ ప్రైసింగ్ కూడా వచ్చేసి మీకు అన్ని ఈ మూడిటి కాస్ట్ అరౌండ్ 600 బిలోనే ఉంటున్నాయి. నేను మీకు చెప్పినట్టుగా అయితే రియల్మీ బడ్స్ 2 అయితే మీకు 600 ఉంటుందండి. అండ్ బోట్ బాసెట్స్ 152 అయితే మీకు 500కే వస్తుంది. అలానే సేమ్ JBL C100SI తీసుకుంటే కనుక మీకు 450లోనే వస్తుంది. సో నా చాయిస్ అయితే ఈ రెండిట్లోంచి ఈ మూడిట్లోంచి నేను పిక్ చేసుకోవాలి అంటే కనుక నేను చూస్ చేసుకున్నది రియల్మీ బడ్స్ 2 ఫస్ట్ చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ బోట్ బాసెట్స్ 152 తీసుకుంటాను. బాసెట్స్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే దాంట్లో బాస్ కొంచెం ఎక్కువ కూడా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది వైర్డ్ కేటగిరీ అండి. నాకు తెలిసి మీకు ఈ వైర్డ్ కేటగిరీలో ఎవరైనా చూస్ చేసుకోవాలి అనుకుంటే కనుక కళ్ళు మూసుకొని ఈ మూడిట్లోంచి ఒకటి మనం ప్రిఫర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సెకండ్ కేటగిరీ ఆఫ్ ఇయర్ ఫోన్స్ చూద్దామండి. అవి నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్. అండ్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ జనరల్గా ఎవరికి యూజ్ అవుతాయి అంటే ఎవరైనా జిమ్కి వెళ్ళినా, వాకింగ్కి వెళ్ళినా, లేకపోతే జాగింగ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయండి. అండ్ నేను చూసుకున్న నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి బేస్డ్ ఆన్ 4 ఫ్యాక్టర్స్ నేను కేటగిరైజ్ చేశానండి. ఎలా అంటే ఒకటి బ్లూటూత్ అండి, ఇంకోటి ఛార్జింగ్ అనేది, మనకు ఛార్జింగ్ బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇవి వైర్లెస్ కాబట్టి. థర్డ్ వన్ IP రేటింగ్స్ ఉంటాయండి వీటికి. ఈ IP రేటింగ్స్ కూడా మనకు వచ్చేసి ఇప్పుడు 4 or 5 రేటింగ్స్ ఉంటున్నాయి. అండ్ దాని తర్వాత మనకి డ్యూరబిలిటీ అండి. సో ఈ 4 ఫామ్ ఫ్యాక్టర్స్ బట్టి నేను ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అనేవి చూస్ చేసుకున్నానండి. అండ్ నేను తీసుకున్నవి ఒక టాప్ 3 ఉన్నాయి. అవి ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి నేను JBL Infinity Glide 120 అనేది తీసుకున్నానండి. ఇది రేంజ్ వచ్చేసి మనకు 1200లోనే ఉంది. సెకండ్ వన్ రెడ్మీ సోనిక్ బాస్ ఒకటి తీసుకున్నాను. ఇది రేంజ్ మనకు 1300లో ఉంది. థర్డ్ వన్ వచ్చేసి బోల్ట్ ఆడి ప్రో బాస్ కర్వ్ అని ఒకటి వచ్చింది. అది చాలా బాగా అనిపించింది, అందుకే అది పిక్ చేశాను. అండ్ దీని ప్యారలల్గానే నేను ఇంకోటి తీసుకున్నాను, అది బోట్ రాకర్స్ 255 Pro అనేసి.
సో మీరు ఈ నాలుగిట్లోంచి ఏదన్నా ఒకటి చూస్ చేసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే ఇందులో నేను మేజర్గా 4 ఫ్యాక్టర్స్ అని చెప్పాను కదా మీకు ఫస్ట్, ఆ 4 ఉండేలాగా నేను చూసుకున్నాను. అన్నిట్లలో బ్లూటూత్ వర్షన్ 5.0 ఉంది, అలాగే ఐపీ రేటింగ్ అన్ని మినిమం 4 to 5 ఉన్నాయి, అండ్ దాని తర్వాత డ్యూరబిలిటీ ఉన్నాయి, దాని తర్వాత మినిమం ఛార్జింగ్ బ్యాకప్ వచ్చేసి మనకి 7 to 12 hours ఉన్నాయండి. కానీ ఇందులో కనుక నన్ను టాప్ 2 పిక్స్ అడిగారు అనుకోండి, నేను 2 కన్సిడర్ చేస్తాను. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ రెడ్మీ సోనిక్ బాస్ అండి. ఎందుకంటే ఇందులో ఛార్జింగ్ కూడా మనకు 12 hours వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.0 ఉంది, ఐపీ రేటింగ్ మినిమం 4 ఉంది, అలానే ఇది లైట్ వెయిట్ ఉంటుందండి. అండ్ ఇది చాలా బాగా అనిపించింది చూడడానికి కూడా. అండ్ సెకండ్ పిక్ వచ్చేసి నాది బోల్ట్ ఆడి ప్రోబాస్ కర్వ్ అని చెప్పాను కదా కొత్తది. అది కొత్తదైనప్పటికీ అది చాలా బాగా దాంట్లో ఉన్న ఫీచర్స్ కానీ దాంట్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ కానీ వేరే దాంట్లో లేవు. సో నేను అది ఈ 2 టాప్ పిక్స్గా నేను చూపిస్తానండి ఈ కేటగిరీలో. సో మనం నెక్స్ట్ కేటగిరీలో వేరే దాంతో వెళ్దాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ కేటగిరీ చూద్దామండి. అవి ఏంటంటే హెడ్ ఫోన్స్ అండి. హెడ్ ఫోన్స్లో నేను 3 డిఫరెంట్ సెగ్మెంట్స్గా డివైడ్ చేశానండి. ఫస్ట్ వచ్చేసి బిలో 5,000 రేంజ్, నెక్స్ట్ వచ్చేసి 10,000 రేంజ్లో ఉన్నాయి, తర్వాత వచ్చేసి ప్రీమియం. ఈ ప్రీమియం వచ్చేసి ఓన్లీ మ్యూజిక్ లవర్స్ వాళ్ళకండి. సో మొదటిగా మనం 5,000 రేంజ్లో మనకి హెడ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాం. అండ్ ఈ 5,000 రేంజ్లో నేను టాప్ 5 పిక్స్ తీసానండి. మనకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి అసలు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో, అండ్ మీరు ఏ షోరూమ్స్కి వెళ్ళినా కూడా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. దాంట్లోంచి మనకి ఇప్పుడు వచ్చిన మోడల్స్ నుంచి నేను ఒక 5 ఏవైతే మన వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వైర్మెంట్స్కి మన కేటగిరీస్కి మ్యాచ్ అవుతాయో అలా తీసుకున్నాను. అందులో వచ్చేసి మొదటిగా ఎంఐ సూపర్ బాస్ అని ఒకటి ఉంది, సెకండ్ వన్ వచ్చేసి బోట్ రాకర్స్ 600 ఉంది, థర్డ్ వన్ వచ్చేసి బోట్ రాకర్స్ 400 ఉంది, ఫోర్త్ వన్ వచ్చేసి JBL వాళ్ళది ఇన్ఫినిటీ గ్లైడ్ 510 అని ఉంది, అండ్ ఫిఫ్త్ వన్ సోనీ CH510 అని ఒక మోడల్ ఉందండి. సో ఈ 5 కేటగిరీస్ని, ఈ 5 మోడల్స్ని నేను ఎంచుకున్నానండి. అందులో మనం ఫస్ట్ మోడల్ది స్పెసిఫికేషన్స్ చూద్దాం. అండ్ మీకు ముందుగా చెప్పాలి అంటే ఈ 5 మోడల్స్లో మనకి మోస్ట్ కామన్ పాయింట్స్ నేను ఎందుకు ఇవి ఇలా కేటగిరైజ్ చేసుకున్నాను అంటే, ఫస్ట్ థింగ్ బ్లూటూత్ వర్షన్ మీకు ఇందాక చెప్పిన విధంగా 4.1 అండ్ 5.0 మినిమం ఇవి ఉండేటట్టు చూసుకున్నాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఛార్జింగ్ బ్యాకప్ మినిమం 8 hours ఉండేలా చూసుకున్నాను. ఎందుకంటే బ్లూటూత్ కదండి, మనకి మినిమం ఛార్జింగ్ బ్యాకప్ ఉండాల్సిందే. అండ్ ఒకవేళ మినిమం ఛార్జింగ్ బ్యాకప్ 8 hours ఉన్నా కూడా నేను వైర్డ్ అండ్ వైర్లెస్ 2 సపోర్ట్ చేసేలాగా ఉండేలా కేటగిరైజ్ చేశాను వీటిని. సో దానికోసమని ఇవి నా టాప్ 5 పిక్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ వన్ తీసుకుంటే ఎంఐ సూపర్ బాస్ అండి. ఈ ఎంఐ సూపర్ బాస్ ఏంటంటే మనకి అరౌండ్ 1,800 రేంజ్ ఉందండి. మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మీరు మళ్ళీ సేమ్ కంపేర్ చేసుకొని ఎందులో తక్కువ ఉంటే అందులో తీసుకోండి. దీంట్లో వచ్చేసి మనకి 20 hours బ్యాటరీ బ్యాకప్ ఉంది, బ్లూటూత్ వర్షన్ 5.0 ఉంది, అలానే మీరు చూసుకుంటే కనుక ఇందులో బాస్ అండ్ వాయిస్ కంట్రోల్ కూడా ఉన్నాయండి. అండ్ ఇది ఆన్ ఇయర్ కుషన్స్ అండి. సో ఆన్ ఇయర్లలో ఏంటి అంటే మనకి అంత కంఫర్టబుల్ ఉండకపోయినా కూడా నేను పిక్ చేసుకున్న 5 వచ్చేసి కొంచెం కంఫర్టబులే ఉంటాయండి, మనకి అంత ఇబ్బంది ఏం పెట్టవు అవి. ఎందుకంటే ఓవర్ ది ఇయర్ హెడ్ ఫోన్స్ తీసుకోవాలంటే మనకి యాక్చువల్గా హై రేంజెస్లో ఉంటాయి ఓవర్ ది ఇయర్. అవి ఏంటి అంటే మీకు ఫుల్ ఇయర్ని కవర్ చేసేలాగా ఉంటాయి. ఇవి ఆన్ ది ఇయర్ ఏంటంటే ఇయర్ మీదకి వస్తాయి. సో ఇదే అండి బేసిక్ డిఫరెన్స్. అండ్ సెకండ్ వన్ చూస్తే కనుక బోట్ రాకర్స్ 600 అని ఉందండి. అది కూడా మనకి అరౌండ్ 1,900 అండ్ 2,000 రేంజ్లో ఉంది. సేమ్ థింగ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కంపేర్ చేసి తీసుకోండి. దీంట్లో ఏంటి అంటే మనకి ఛార్జింగ్ వచ్చేసి 8 hours ఉంటుంది, కానీ ఇది కూడా వైర్డ్ అండ్ వైర్లెస్ సపోర్ట్ ఉంది, అండ్ బ్లూటూత్ వర్షన్ మినిమం 4.1 ఉంది దీంట్లో కూడా. సో దానికోసమని ఇది పిక్ చేశానండి. అండ్ ఈ కేటగిరీలో థర్డ్ వన్ వచ్చేసి బోట్ రాకర్స్ 400 అనే మోడల్ అండి. ఇది కూడా మనకి సేమ్ థింగ్ అండి, 8 hours బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, 4.1 బ్లూటూత్ వర్షన్ ఉంటుంది, అట్లాగే వైర్డ్ అండ్ వైర్లెస్. ఎందుకు వైర్డ్ అండ్ వైర్లెస్ చూస్ చేసుకున్నాను అంటే ఇది 8 hours బ్యాటరీ బ్యాకప్ ఉంది కాబట్టి వైర్డ్ అండ్ వైర్లెస్ చూస్ చేసుకున్నాను. అండ్ మనం ఫోర్త్ దానికి వెళ్తే కనుక ఇన్ఫినిటీ గ్లైడ్ 510 అండి. ఇన్ఫినిటీ గ్లైడ్ 510 అనేది JBL నుంచి వచ్చిందండి. దీంట్లో కూడా వాయిస్ కంట్రోల్, మనకి ఇన్లైన్ మైక్, బాస్, బ్లూటూత్ వర్షన్ 5.0, అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా 12 hours వస్తుందండి. అండ్ ఇందులో కూడా మనకి మీరు చెప్పినట్టు విధంగా అన్ని లేటెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఉండేలా చూసుకున్నాను. బట్ దీంట్లో ఒకటే డిఫరెన్స్ ఏంటి అంటే ఇది వైర్డ్ సపోర్ట్ లేదండి, ఓన్లీ వైర్లెస్. అలాగే ఫిఫ్త్ వన్ కూడా లైక్ సోనీ CH510 ఏదైతే నేను చెప్పానో దాంట్లో కూడా మనకి వైర్డ్ సపోర్ట్ లేదు. బట్ దాంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు అది 35 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ ఉందండి దాంట్లో. అండ్ సోనీ వాయిస్ క్వాలిటీ గురించి, ఆడియో క్వాలిటీ గురించి నేను మీకు సెపరేట్గా చెప్పని అవసరం లేదు, అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సోనీ రేట్ వచ్చేసి మనకి అరౌండ్ 3,000 ఉందండి ఫ్లిప్కార్ట్లో. మీరు ఒకసారి మళ్ళీ కంపేర్ చేసుకొని అది చూసుకోండి. అండ్ ఈ JBL ఇన్ఫినిటీ గ్లైడ్ ఏదైతే ఉందో ఇది 2,000 రేంజ్లో ఉంది, అండ్ మిగతా కూడా అన్నీ క్లోజ్ టు 2,000 ఉన్నాయి. సో ఈ 5లో నేను టాప్ 2 పిక్స్ కనుక అడిగితే నేను ఫస్ట్ వన్ వచ్చేసి ఎంఐ సూపర్ బాస్ అని చెప్తాను. ఎందుకంటే వాడు 2,000 రేంజ్లో మనకు అంత తక్కువ రేంజ్లోని అన్ని ఫీచర్స్ ఇస్తున్నారు, అండ్ అది వైర్డ్ అండ్ వైర్లెస్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి
మీకు గనక వైర్లెస్ చాలు, వైర్డ్ వద్దు అనుకుంటే కనుక యూ కెన్ ఆప్ట్ ఫర్ సోనీ CH510. ఎందుకంటే దాంట్లో బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకి 35 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ ఉంది. సో ఇది మనకి 5000 సెగ్మెంట్లో ఉన్న హెడ్ఫోన్స్ అండి. సో మన నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి 10,000 సెగ్మెంట్ ఆఫ్ హెడ్ఫోన్స్. ఇప్పుడు మనం హెడ్ఫోన్స్లో సెకండ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో లైక్ 10,000 to 12,000 రేంజ్లో అవేంటో చూద్దామండి. ఇందులో కూడా నేను ఒక 3 మోడల్స్ చూస్ చేసుకున్నాను. కోయిన్సిడెంట్లీ ఆ 3 మోడల్స్ కూడా ఎలా అయినాయి అంటే 3 సోనీలోంచి పిక్ చేశాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ సోనీస్ వాయిస్ క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అండి. ఆ రేంజ్లో నాకు అవి చాలా బాగా అనిపించి నేను పిక్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ కామన్ పాయింట్ ఈ మూడిట్లలో ఏంటి అంటే ఈ 3 కూడా వైర్డ్ అండ్ వైర్లెస్ సపోర్ట్ అండి. సో బేసిక్గా ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉన్నారో, ఎవరైతే కాల్స్ కోసము ఆర్ అన్నిటి కోసం, ఇంకా ఇది ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు అండి ఈ మూడిట్లో ఉన్నవి. సో ఈ 3 మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ 3 ఏంటో మనం లిస్ట్ డౌన్ చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సోనీ XP950B1 అనే మోడల్ అండి. సెకండ్ వన్ వచ్చేసి ఈ కేటగిరీలో సోనీ WH-XP700 అండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సోనీ WH-CH710N అండి. సో ఈ 3 మోడల్స్ మనకి ఇప్పుడు ఈ కేటగిరీలో లైక్ 10 to 12 రేంజ్లో ఇవి బాగున్నాయండి. అండ్ దీంట్లో వచ్చేసిన కామన్ ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి నేను మీకు చెప్పిన విధంగా వైర్డ్ అండ్ వైర్లెస్ ఒకటి, అలాగే బ్లూటూత్ వర్షన్ 4.1 అండ్ అబవ్ ఉండేలా చూసుకోమన్నా కదండి, అవి ఉండేలాగా నేను చూసుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైము దీంట్లో ఏంటంటే మనకి క్వాలిటీ పరంగా సోనీ వాళ్ళు అస్సలు కాంప్రమైజ్ అవ్వరండి. సో అందుకని ఈ మోడల్స్ చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్లో మనకు వచ్చేది సోనీ XP950B1. దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 12,000 ఉందండి. అండ్ ఇది వచ్చేసి మనకి 18 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. బ్లూటూత్ వర్షన్ 4.1 ఉంది దీంట్లో. అలాగే ఇది NFC సపోర్ట్తో కూడా వస్తుంది. అండ్ వైర్డ్ అండ్ వైర్లెస్ సపోర్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మ్యూజిక్ లవర్స్, ఎక్స్ట్రా బాస్ ఒకటి సపోర్ట్ చేస్తుందండి. అండ్ ఇది బ్యూటిఫుల్ సౌండ్ క్వాలిటీతో మనకి చూపిస్తుందండి ఇది. అండ్ అట్లాగే దీంట్లో సెకండ్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి మనకి సోనీ WH-XP700 అండి. ఇదేంటి అంటే మనకి అన్నీ సిమిలర్ అండి పైన దాంతో, లైక్ బ్లూటూత్ వర్షన్ 4.2 వస్తుంది దీంట్లో, కాకపోతే వైర్డ్ అండ్ వైర్లెస్ ఉంది. అండ్ 30 hours ఆఫ్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తుందండి మనకి. అలాగే ఎక్స్ట్రా బాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ మ్యూజిక్ కనుక ఇష్టం ఉన్నట్టయితే. అలాగే థర్డ్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి మనకి సోనీ WH-CH710N అండి. ఇదేంటి అంటే మనకి దీంట్లో ఒకటే డిఫరెన్స్ వచ్చేసి ఎక్స్ట్రా బాస్ అనేది సపోర్ట్ చేయదు, బట్ బ్లూటూత్ వర్షన్ 5.0 ఉంది దీంట్లో. అండ్ అట్ ద సేమ్ టైం వాయిస్ క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ నేను బాగాలేదని చెప్పాను, ఎందుకంటే ఆడియో క్వాలిటీ నేను కంపేర్ చేస్తే వీటితో పాటు బాస్ ఒకటి కొద్దిగా తక్కువ ఉంది, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూడిట్లో నన్ను కనుక మీరు టాప్ 2 పిక్స్ అడిగితే నేను ఫస్ట్ పిక్ వచ్చేసి సోనీ XP950B1 తీసుకుంటాను. సెకండ్ పిక్ వచ్చేసి సోనీ WH-XP700 తీసుకుంటాను. ఎందుకంటే ఇవి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాను కదా, అలాగే మ్యూజిక్ కూడా నేను చాలా వింటా కాబట్టి నేను ఈ చూస్ చేసుకున్నాను. మీకు ఈ మూడిట్లలో మీ ప్రాపర్టీస్ ఆర్ మీకు కావాల్సిన నీడ్స్ ఏవైతే సాటిస్ఫై చేస్తాయో అవి మీరు ఎంచుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లోనే హెడ్ఫోన్స్లోనే ప్రీమియం వెరైటీస్ ఆఫ్ హెడ్ఫోన్స్ అని ఉన్నాయండి మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ బోస్ కానీ, బీట్స్ కానీ, సోనీ కానీ వీళ్ళందరూ ప్రీమియం హెడ్ఫోన్స్ కూడా తయారు చేస్తారు. సో ఆ ప్రీమియం హెడ్ఫోన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో మనం హెడ్ఫోన్స్లో ప్రీమియం సెగ్మెంట్ అన్నాం కదండి. ఈ ప్రీమియం సెగ్మెంట్లో కనుక మనం చూసుకున్నట్టయితే సోనీ అండ్ బోస్ ఇద్దరు చాలా మంచి ప్రీమియం హెడ్ఫోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో వచ్చేసి నేను 3 పిక్స్గా 3 తీసుకున్నానండి నా అనాలిసిస్ ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సోనీ WH-1000 XM3 అని ఉంది. ఇందులోనే XM4 అని మోడల్ మొన్ననే కొత్తగా లాంచ్ అయిందండి. అండ్ XM3తో మీరు కంపేర్ చేస్తే XM4 తీసుకోవడం బెటర్. బట్ రేంజెస్ వచ్చేసి ఇవన్నీ 22 and 30,000 రేంజెస్లో ఉన్నాయండి. అలాగే బోస్ క్వైట్ కంఫర్ట్ 35 అని బోస్ వాళ్ళది ఒకటి ఉందండి. సో ఈ 3 నేను ప్రీమియం కింద మీకు లిస్ట్ డౌన్ చేస్తున్నాను. అండ్ ఈ మూడిట్లోంచి ఎవరైనా మ్యూజిక్ లవర్స్ కానీ, ఎవరైనా బ్రాండ్ గురించి లైక్ సోనీ అండ్ బోస్ కోసం కానీ, అండ్ లుక్ వైజ్ కోసం కానీ, అండ్ కంఫర్ట్ కానీ, అండ్ ఆల్ ప్రీమియం క్వాలిటీస్ దాంట్లో ఉన్నాయండి. సో ఈ 3 మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది మనకి హెడ్ఫోన్స్లో ఉన్న ఆల్ వెరైటీస్ అండి, లైక్ 5,000, 10 to 12,000 అండ్ ప్రీమియం రేంజెస్. అండ్ నెక్స్ట్ మనము అసలు TWSలో ఏం మోడల్స్ తీసుకోవచ్చు అనేది చూద్దాం. మన హెడ్ఫోన్స్ అండ్ ఇయర్ఫోన్స్ సెగ్మెంట్స్లో లైక్ లాస్ట్ కేటగిరీ వచ్చేసి TWS అండి. TWS అంటే ట్రూలీ వైర్లెస్. ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే కనుక మీరు మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోని కాపీ చేసుకుంటూ చాలా కంపెనీస్ ఈ TWS ఇయర్ఫోన్స్ అనేవి తయారు చేశారండి. సో ఈ TWS లైక్ ఐఫోన్ వాళ్ళకంటే వాళ్ళు ఎయిర్పాడ్స్ తీసుకుంటారు జనరల్గానే. సో ఆండ్రాయిడ్ వాళ్ళకి నేను ఏం సజెస్ట్ చేస్తానంటే ఇందులో చాలా కంపెనీస్ చాలా మోడల్స్ తయారు చేశాయండి. దాంట్లోంచి నాకు టాప్ 3 ఏవనిపించాయో నేను అవి లిస్ట్ డౌన్ చేశాను మీకు. అండ్ అందులో కనుక నేను కన్సిడర్ చేసింది ఏంటి అంటే మేజర్గా ఈ బ్లూటూత్ కాబట్టి ఇవి మనకి ఛార్జింగ్ ఒకటి మంచిగా రావాలి, అట్లనే సేమ్ IP రేటింగ్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు
వచ్చేసి కంఫర్ట్ ఒకటి ఎక్కువ ఉండాలండి. సో అట్లా నేను చూసుకున్నట్టయితే నాకు 3 కనబడ్డాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి OnePlus Buds Z అండి. ఇది మనకి రీసెంట్గానే లాంచ్ అయిందండి. దీంట్లో మనకి 3000 రేంజ్లోనే ఉందండి ఇది. సెకండ్ వన్ వచ్చేసి రియల్మీ బడ్స్ ఎయిర్ అండి. ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ మనకి 4500 రేంజ్లో ఉంది. అండ్ థర్డ్ ఇన్ ద కేటగిరీ ఏదైతే ఉందో అది OnePlus Buds అండి. ఈ OnePlus Buds అనేది కొంచెం ఓల్డ్ అండి, అండ్ ఒక హయ్యర్ వర్షన్ ఆఫ్ OnePlus Buds Z అని చెప్పొచ్చు. సో మనం ఒక్కొక్కటి సెపరేట్గా ఒకసారి చూద్దాం. OnePlus Buds Zకి వచ్చేసరికి మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 20 hours వస్తుందండి. బ్లూటూత్ వర్షన్ వచ్చేసి మీకు 5.0 ఉంటుంది. అలాగే మీరు చూసుకుంటే కనుక దీంట్లో మనకి క్విక్ ఛార్జ్ అనే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశాడండి. సో విచ్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ మనం బేసిక్గా ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ లైక్ TWS ఎందుకు చూస్ చేసుకుంటాము అంటే ఎవరైనా ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటే, కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా పనికొస్తుందండి. అండ్ అట్ ద సేమ్ టైం ల్యాప్టాప్లో కాలింగ్ కాకుండా మీరు ఫోన్ కాలింగ్లోనే ఎక్కువ ఉన్నారు అనుకోండి, అండ్ మీకు ఇలాంటివి లైట్ వెయిట్ కావాలి అనుకుంటే కనుక మీరు TWS చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో OnePlus Buds Z అనేది నేను ఆప్ట్ చేసుకుంటానండి, ఎందుకంటే 3000 రేంజ్లో ఉండి అండ్ నా నీడ్స్ అన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి నేను ఇది తీసుకుంటాను. మీ నీడ్స్ ఏది సాటిస్ఫై చేస్తుందో మీరు అది తీసుకోండి. అండ్ సెకండ్ ఇన్ ద సెగ్మెంట్ మీకు చెప్పిన విధంగా రియల్మీ బడ్స్ ఎయిర్ ఉందండి. ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ వచ్చేసి మనకి సేమ్ 4500 రేంజ్లో ఉందండి. సేమ్ బ్లూటూత్ 5 వర్షన్ ఉంది దీంట్లో. ఇది కూడా మనకి బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 25 hours ఇస్తుంది. అండ్ IP రేటింగ్ ఉంది దీనికి, అంటే వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ అండి బేసిక్గా IP రేటింగ్ అంటే. అండ్ అట్లనే కాల్ క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో కూడా మీకు మైనర్ అంటే చిన్న వర్షన్ వస్తుందండి రియల్మీ బడ్స్ ఎయిర్లో కూడా. దాన్ని రియల్మీ బడ్స్ ఎయిర్ నియో అని పిలుస్తారు. దాన్ని 2300 రేంజ్లో కూడా ఉంటుంది. ఎవరికైతే చిన్నగా TWSలు కావాలి, లైక్ ఇయర్కి ముందు పెద్దగా కనబడకుండా చిన్నగా కనబడాలనుకుంటారో వాళ్ళు ఇది ఆప్ట్ చేసుకోవచ్చు. అలాగే నేను చూస్ చేసుకున్న TWSలో లైక్ థర్డ్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి OnePlus Buds అండి. ఈ OnePlus Buds వచ్చేసి మనకి 5000 రేంజ్లో ఉన్నాయి. కానీ దీంట్లో ఉన్న బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకి 30 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ ఉందండి దీంట్లో. అట్లాగే IP రేటింగ్ ఉంది అండ్ బ్లూటూత్ వర్షన్ 5.0 ఉంది. దీంట్లో అన్ని లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే క్విక్ ఛార్జ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి వీళ్ళు. అండ్ నన్ను ఈ టాప్ 3లో అడిగితే కనుక నేను OnePlus Buds Z తీసుకుంటానని ఇందాక చెప్పిన విధంగా, ఎందుకంటే బికాస్ ఆఫ్ రేంజ్ అండ్ నా నీడ్స్ని అది సాటిస్ఫై చేస్తుందండి. సో ఇది మీరు TWS తీసుకోవాలనుకుంటే కనుక ఈ 3ని మీరు ఒకసారి చూడొచ్చు. ఇన్ కేస్ మీకు ఈ చెప్పిన కేటగిరీస్ అన్నిట్లలో, చెప్పిన మోడల్స్ అన్నిట్లలో ఏమన్నా మీకు నచ్చకపోయినా, లేకపోతే మీకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు ఇంకా బాగా మోడల్స్ కనబడినా కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే నేను కూడా ఇప్పుడిప్పుడే ఇవన్నీ ఎనలైజ్ చేశాను. నాకున్న ఎక్స్పీరియన్స్ అండ్ నాకున్న నీడ్స్, నాకున్న బేసిక్ నాలెడ్జ్ ప్రకారం నేను మీకు ఇవన్నీ షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. అట్లాగే నోటిఫికేషన్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అట్లాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రామ్ క్రాంతి వ్లాగ్స్.